హాయ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే అండి, నేను ఇంతకుముందు నవంబర్లో ఛానల్ పెట్టానండి. పెడితే అది పోయిందండి. ఎందుకు పోయిందో నాకు తెలియదండి. తర్వాత ఇంట్లో వాళ్ళని అడిగితే చెప్పారు, ఆ ఛానల్లో మీ లేడీ ఏదో మొత్తం మీద నాది కాదట, మా మనవరాలదట వయసు, దాని 10 సంవత్సరాలు. ఆ వయసు తేడా వల్ల అందులో నేను వీడియోలు చేయటం మొత్తం మీద వీడియో పోయిందండి ఛానల్. ఇందుకు నేను అదంతా ఎందుకు చెప్తున్నా అంటే అండి, నేను 100 పైగా వీడియోలు చేశానండి, 100 పైన. అలాగే 100 పైన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. వ్యూస్ అంటారా, మామూలు నార్మల్గా పర్వాలేదు వచ్చినాయి. అయితే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలని నేను అనుకోలేదండి ఇప్పుడు. ఎందుకంటే నాకేం తెలియదు కదా. తెలియని దానికి మనం ఎందుకు ముందు పెడతాం. కాకపోతే నేను టీవీ చూస్తూ ఒక నవంబర్ ఆ టైంలో అనమాట అండి అనుకునేదాన్ని, ఎవరు దీని గురించి విమర్శించరా అని. దేనికోసం? పుట్టుబట్టల కోసం. అలాగే పెళ్ళైన కొత్తలోనేమో సీరియల్లో తాళి బయట వేసుకుని తిరగటం, అలా ప్రెగ్నెంట్ అప్పుడేమో పొట్ట మీద పైన చెయ్య కింద వేసి పట్టుకుని నడవడం, అవి చూస్తే కొంచెం నాకు ఆకపడి అదొకలా అనిపించింది. ఏంటి ఎవరో ఏమి విమర్శన ఇలాంటి వాటి కోసం విమర్శించరా అని ఇలాగ నేను అనుకుంటూ ఉండేదాన్ని ఆ టీవీ చూస్తున్నప్పుడు. అప్పుడు మా మనవరాలు అంది, నీ మనసులో భావాలు చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ పెట్టునా అని అందండి. అవునా, అయితే బాగానే ఉంది ఏదో అని సరే పెడదామన్నాండి. అప్పుడు అది దాని మెయిల్ ఐడితో నాకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిందండి. కాబట్టి వయసు తేడా వచ్చేసిందట. 100 పైన పెట్టిన తర్వాత ఛానల్ పోయింది. బాధగా ఉంటుంది కదండి. మరి మళ్ళీ వదిలేద్దామా అనిపించిందండి. వదిలేద్దామా అనిపిస్తే నాకేంటంటే మధ్యలో వదిలేయడం ఇది ఇష్టం ఉండదు. ఓడినా గెలిచినా ఫినిషింగ్ ఉండాలి దేనికైనా. అదే పూర్తి చేయాలి అని పట్టుదల కొంచెం. మళ్ళీ ఏం చేయాలని నేను ఎవరు మాధురిని అడిగానండి, ఆ అమ్మాయిని. అమ్మాయి అంది, మీరు ఇంకా మీ ఛానల్లో వీడియోలు పెట్టు ఉండవు, ఇంకా పోతాయి, మళ్ళీ మీరు కొత్తగా ఛానల్ పెట్టాలంటే కాబట్టి మీరు కొత్తగా పెట్టుకోండి, అలాగే పాత వీడియోలు కూడా ఏం పెట్టొద్దు అని ఆవిడ చెప్పిందండి. మరి ఇంక పెట్టిన తర్వాత మరి చెప్పిన తర్వాత పెట్టకూడదు కదా. ఇదే ఫస్ట్ వీడియో చేస్తున్నానండి. అది లాంగ్ వీడియో చేయాలని నా బాధ చెప్దామని లాంగ్ వీడియో చేస్తాను. సబ్స్క్రైబర్స్ కూడా 100 మంది వచ్చారు కదా, వాళ్ళు మళ్ళీ నా ఛానల్ చూసి మళ్ళీ ఛానల్ అయితే నాదే అండి, దీంట్లో ఇంకేమీ రిస్క్ లేదు. ముందుసారి అంటే నాకు తెలీదు, రిస్క్ ఉంది. మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మళ్ళీ నా పేరు మీద నా ఛానల్ పెట్టారు. వాళ్ళు పెట్టిన వల్ల ఇంక రిస్క్ ఉండదు. కాబట్టి మళ్ళీ నా చంద్రావతి లాగిన్ అని నా పేరే ఉంది. కాబట్టి మళ్ళీ నా పాత సబ్స్క్రైబర్స్ వాళ్ళకి చూస్తే మాత్రం దయచేసి కొంచెం మళ్ళీ చేసుకోండి. నేను మళ్ళీ వీడియోలు చేస్తాను. ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు ఇది ఇంట్రెస్ట్గా కాదండి, ఇష్టంతో ఏం చేయలేదు, మామూలుగా చేశాను అంతే. కానీ పెట్టిన తర్వాత మాత్రం ఇంట్రెస్ట్గానే చేయాలనుకుంటున్నానండి. చేస్తాను అనుకుంటున్నాను. కాబట్టి మీరు అందరూ కొత్త వాళ్ళైనా సరే నా వీడియో చూసి కొంచెం కామెంట్లు పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదే నా రిక్వెస్ట్. ఎందుకంటే ఓడినా గెలిచిన మొదలు పెట్టామంటే పూర్తి చేయవలసింది అన్నది నా ఆలోచన. ఏదైనా కానివ్వండి, ఇందులో గెలాలి అని పట్టుదల అయితే కాదు. పెట్టాను కదా, మళ్ళీ ఛానల్ ఆగిపోయిందని ఆపేయటం కొంచెం ఇష్టం లేదు. అందుకోసం మరి నేను ఛానల్ పూర్తి చేయాలనుకుంటున్నాను, వీడియోలు పెట్టాలని. మీరంతా నాకు సపోర్ట్గా ఉంటే నేను ముందుకు వెళ్తాను. వెళ్ళకపోయినా వీడియోలు అయితే మాత్రం చేస్తాను. నాకు తెలిసినయో పెద్ద నాకు అంత నాలెడ్జ్ ఏం పెద్దగా ఏం లేదండి. కాకపోతే ఏదో ఆరాటం, ఏదో చెయ్యాలని చేస్తాను. అలా అని చెప్పేసి ఏదో ఆశించో లేకపోతే ఇంకేదో కాదండి. ఊరికి ఇంట్లో హౌస్ వైఫ్ని, ఖాళీ టైంలో ఏదో వ్యాపకం పెట్టుకోవాలి, ఏదో ఉండాలండి. మైండ్కి ఏదైనా ఉంటేనే పొదునెక్కిద్ది మైండ్. వయసు అయితే చిన్నదాన్ని ఏం కాదు, తెలుసు కదా చూస్తున్నారు. కాకపోతే మనకు తెలిసిన అనుభవాలు కూడా ఉంటాయి జీవితంలో, అవి చెప్పాలన్నదే నా భావన, అంతకన్నా ఏం లేదు.